వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైవ్ విత్ లక్ష్మి. ఈ రోజు మన వీడియోలో ఏంటంటే నా మ్యారేజ్కి నేను తీసుకున్న శారీస్ అయితే మీకు చూపించబోతున్నాను. నేను లాస్ట్ టైం నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసింది ఏంటంటే మ్యారేజ్ వీడియోస్తో స్టార్ట్ చేశాను కదా షార్ట్స్. సో అలాగే లాంగ్ వీడియోగా ఒక శారీస్ అని నా మ్యారేజ్కి ఏ శారీస్ అయితే తీసుకున్నానో అవి చూపిద్దాము అన్న ఆలోచనతో ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా నా శారీస్ అయితే అన్ని చూసేద్దాం. సో గైస్ ఇవన్నమాట మన చీరలు అయితే ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి అయితే చూసేద్దాము. నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 years అయింది నేను వీటిని చూసి, మళ్ళీ అన్నీ ఇప్పుడు చూస్తున్నా. ఇదైతే పెళ్లి కూతురు చేస్తారు కదా, పెళ్లి కూతురు చీర అనమాట. మా అమ్మ వాళ్ళు చేసినప్పుడు నన్ను మొత్తం 3 days చేశారు పెళ్లి కూతుర్ని. ఒకటి మా అమ్మ వాళ్ళు చేశారు, 3 days ముందు వచ్చింది మ్యారేజ్కి ముందు. ఈ శారీ అయితే ఒకసారి జూమ్లో చూపించేస్తాను. యాక్చువల్ నేనైతే చాలా తక్కువ బడ్జెట్లో శారీస్ అయితే తీసుకున్నాను, అంత ఎక్కువ కూడా పెట్టలేదు అనమాట. ఇదైతే నా ఫస్ట్ శారీ, పెళ్ళి మొదలైనప్పటి నుంచి కూడా ఇదే ఫస్ట్ శారీ అనమాట. ఇవేవో మరకలు అంటున్నాయి, అలా పెట్టి ఉంచడం వల్ల శారీ కూడా పాడైపోతుంది, అప్పుడప్పుడు తీయాలనుకుంటా. నాకు ఈ డిజైన్ అయితే చాలా నచ్చింది, వైట్ అండ్ పింక్ కాంబినేషన్. ఈ వర్క్ వచ్చి చాలా బాగుంది. సో ఇదనమాట పెళ్లి కూతురు చీర అయితే ఇలా ఉంది. ఇది పసుపు కుంకుమ కూడా అన్ని దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఇది మా అమ్మమ్మ వాళ్ళు నన్ను పెళ్లి కూతురు చేసినప్పుడు వాళ్ళు తీసుకున్న చీర. ఇది ఆల్మోస్ట్ నేనైతే ఒక 60-70 times అయితే కట్టేసి ఉంటాను, అందుకే ఇది ఇలా అయిపోయింది. ఫస్ట్లో చాలా బాగుండేది ఈ చీర. ఆ బ్లౌజ్ కూడా నేను నార్మల్ బ్లౌజే తీసుకున్నా, ఏ మోడల్స్ కూడా ఏం కుట్టించుకోలేదు. యాక్చువల్ నాకు టైం సరిపోలేదు, చెప్పాను కదా నేను 1 week ముందే వచ్చాను పెళ్ళికి హైదరాబాద్ నుంచి. నాకు అయితే ఆఫీస్ లీవ్ ఇవ్వక అసలు టైం సరిపోలేదు. ఇదనమాట నా సెకండ్ చీర, అంటే సెకండ్ డే పెళ్లి కూతురుని చేసినప్పుడు చీర. ఈ చీర చాలా లైట్ వెయిట్, నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట, అందుకే చాలా ఎక్కువ టైమ్స్ అయితే నేను కట్టేసాను ఈ చీరని. దీని బ్లౌజ్ అయితే మా ఇంట్లో ఉంది. బ్లౌజ్ కూడా నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్ వల్ల శారీ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే సెకండ్ శారీ. ఇది 3వ రోజు పెళ్లి కూతురుని చేసినప్పుడు శారీ, అంటే పెళ్లి రోజు శారీ అనమాట ఇదైతే. సో నా థర్డ్ శారీ అయితే హైదరాబాద్లో ఉంది, థర్డ్ డే పెళ్లి కూతురుని చేసిన శారీ. ఆ రోజు ఈవినింగ్ మ్యారేజ్ కదా, సో మ్యారేజ్లో నేను కట్టుకున్న ఫస్ట్ శారీ ఇది. ఇదైతే ఒకసారి క్లియర్గా జూమ్లో అయితే చూసేయండి, దీని గురించి అయితే మాట్లాడేసుకుందాము. నేను బ్లౌజ్ అయితే అన్నిటికీ చాలా ప్లెయిన్ తీసుకున్నాను అనమాట, అంటే ఓన్లీ ఒక్క మ్యారేజ్ శారీకి మాత్రమే నేను మగ్గం వర్క్ చేయించుకున్నా. నాకు యాక్చువల్లీ టైం కూడా అంత లేదు, అందుకని నార్మల్ సింపుల్గా తీసుకున్నా. ఇది అరౌండ్ 7,000 అయితే పడింది ఈ శారీ. నేను లాంగ్లో అయితే నేను ఒక రిఫరెన్స్ కోసం నేను కట్టుకున్న శారీని అయితే నేను పక్కన పెడతాను, మీరైతే అది కూడా ఒకసారి చూసేయండి. ఇదైతే టోటల్ శారీ అనమాట. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది, నార్మల్గానే కుట్టించేసా, ఎలా ఉందో అలా కుట్టించేసా. దీనికి నాకు మెయిన్ అసలు వర్క్ చేయించేంత టైం కూడా లేదు. నా ఫస్ట్ డే పెళ్లి కూతురుని చేసినప్పుడు ఈ శారీ మిషన్ మీద ఇచ్చానమాట, 2 daysలో కావాలని చెప్పి హడావిడి అయిపోయింది. ఇక టైం సరిపోక నార్మల్గా కుట్టించేసాను బ్లౌజ్ అయితే. నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం, దీని తర్వాత శారీ. అసలైన కష్టపెట్టిన శారీ ఏంటంటే మా రిసెప్షన్ డ్రెస్ అనమాట. 2 days తిరిగాం దీనికోసం. ఇది తీయడానికి కూడా చాలా కష్టం, మడత పెట్టడానికి కూడా చాలా కష్టం. నాకైతే ఇప్పుడు మళ్ళీ ఊరు వెళ్ళాలి, టైం అవుతుంది, అయినా కానీ ఓపెన్ చేద్దాం ఒకసారి.
2 days తిరిగాను రిసెప్షన్ డ్రెస్ వేసుకుంటే. రిసెప్షన్ కన్నా ముందు మంగళ స్నానం ఇవన్నీ ఉంటాయి కదా, ఆ శారీ మా ఇంట్లో ఉంది. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీస్తాను ఆ శారీని కూడా. ఇది మా రిసెప్షన్ డ్రెస్. ఎందుకంటే మ్యాచింగ్ కూడా చూసుకోవాలి కదా. మాకైతే అసలు తలప్రాణం తోక్కొచ్చింది ఈ డ్రెస్ దొరికేసరికి. ఒకసారి జూమ్ చేసి అయితే ఈ డ్రెస్ చూపించేస్తాను మీకు. తర్వాత కాస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. నా ఫేవరెట్ డ్రెస్ అన్నమాట ఇది. బట్ ఇప్పుడు కొంచెం టైట్ అవుతుంది ఇది. ఇక నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి, బ్లౌజ్కి కూడా నాకు చాలా కంగారు అయిపోయింది. ఇది బ్లౌజ్. చాలా టెన్షన్ పడ్డా ఈ బ్లౌజ్ కోసం. ఇంకొక 2 అవర్స్లో రిసెప్షన్ అనగా బ్లౌజ్ అయితే మిషన్ దగ్గర దెబ్బలాడి మరీ తెప్పించుకున్నాను. ఇది గొడవ పెట్టుకుని మరి. స్టిచ్చింగ్ అప్పుడైతే కుదరలేదు. మళ్ళీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత రీస్టిచ్చింగ్ అయితే చేయించాము ఆ బ్లౌజ్కి. సో మీరు ఎవరైనా పెళ్లి చేసుకోబోతుంటే ఈ బ్లౌజుల దగ్గర మాత్రం చాలా టైం తీసుకుని కుట్టించుకోండి. హడావుడిగా అస్సలు కుట్టించుకోవద్దు. నా పెళ్ళిలో నేను తెలుసుకున్నది అయితే అది. ఇదైతే దుప్పట నెట్ వచ్చింది, బట్ అంత విజిబిలిటీ ఏమి ఉండదు, బాగుంటుంది. నేను ఫోటో అయితే రిఫరెన్స్ కోసం ఫోటో అయితే యాడ్ చేస్తాను. అంటే ఇది ఎలా ఉందో ఒక ఐడియా వస్తుంది కదా మీకు. పైన ఒక ఫోటో యాడ్ చేస్తాను, దాన్ని బట్టి చూసుకోండి. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే ఇది కూడా అరౌండ్ 6,000 ఎంతో పడింది. 6,000 చేంజ్ పడింది ఈ డ్రెస్. కానీ దీనికైతే అంత పెట్టినందుకు నాకైతే ఏమనిపించలేదు, చాలా హ్యాపీగా అనిపించింది. నాకు లెహెంగాస్ అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. అందుకే మ్యారేజ్కి శారీసా లెహెంగాను అని ఆలోచించి లాస్ట్కి లెహెంగా తీసుకున్నాం. శారీస్ అయితే ఎప్పుడైనా కట్టుకుంటాం, బట్ లెహెంగా అయితే ఓన్లీ వన్స్ కదా, అందుకే ఇదైతే తీసేసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ చెప్పాను కదా, అది మా ఇంట్లో అయితే ఉంది. ఆ శారీ నేను దీంట్లో యాడ్ చేసి అయితే పెడతాను. సో నెక్స్ట్ మెయిన్ చీర. మాకు అయితే ఈ చీర మెయిన్ అనమాట. మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ మాలో అయితే మధుపర్కాలు అంటాము. సో ఈ శారీ అనమాట. ఇదైతే పెళ్ళికి ముందు అసలు పెళ్లి కూతురు చూడకూడదు, కొన్నప్పుడు కానీ చూడకూడదు అనేసి అయితే మా ఇంట్లో అంటారు మాలో. ఇది మధుపర్కాల చీర అనమాట. ఇది పైన వేసుకునేది కండుగా. ఇదైతే చీర లిటరలీ ఎంత మెత్తగా ఎంత కంఫర్ట్గా ఉంటుందో తెలుసా అసలు. ఈ శారీ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. ఇది మీ ట్రెడిషన్లో ఉందో లేదో కామెంట్లో అయితే చెప్పేయండి. ఇదనమాట మధుపర్కాలు. గోల్డ్ బార్డర్ వచ్చింది. ఇది కండువ. ఇప్పటికీ స్మెల్ మా పెళ్ళిలో వచ్చిన స్మెల్ వస్తుంది. ఆల్రెడీ వాష్ చేసిన తర్వాత కూడా ఇదైతే ఆ స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది స్మెల్ కూడా, ఎందుకంటే మన తలంబ్రాలు అవన్నీ దీని మీద పడతాయి కదా, చాలా బాగుంటుంది. దీన్ని కూడా ఫోటో యాడ్ చేస్తాను, మీరు అయితే చూసేయండి. అలానే మీ ట్రెడిషన్లో పట్టు శారీ మీద పెళ్లి జరుగుద్దా, ఇలాంటి వాటి మీద పెళ్లి జరుగుద్దా, నాకైతే కామెంట్లో చెప్పేయండి. ఇది ఇక నెక్స్ట్ అయితే ఈ శారీ గౌరీ పూజ అప్పుడు కట్టుకున్నా, అంటే మంగళ స్నానం అయిపోయిన తర్వాత. ఇదన్నమాట. ఇది బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజే వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది లార్జ్ శారీ అనమాట. వ్రతం రోజు కట్టుకున్న శారీ, కానీ ఇది నేను పెళ్లి కోసం అని తీసుకున్నా, అందుకే మగ్గం వర్క్ కూడా చేయించుకున్నాను. కానీ కొన్ని రీజన్స్ వల్ల నేను పెళ్ళికి ఆ శారీ కట్టుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ సిల్వర్ కలర్ చూపించా కదా అది. సో మగ్గం వర్క్ కూడా నేను చాలా సింపుల్గా చేయించుకున్నాను. నాకు మగ్గం వర్క్కి 1,500 అయింది దీనికి.
ఇది హ్యాండ్స్, చాలా అంటే చాలా సింపుల్గా చేయించుకున్నా, జస్ట్ అక్కడక్కడ వచ్చేలాగా చేయించుకున్నా. ఇది ఫ్రంట్, ఇది మెయిన్ శారీ అనుకున్నా, కానీ ఇది వ్రతానికి కట్టుకోవాల్సి వచ్చింది. ఇది అసలైన పట్టు శారీ, నా పెళ్ళిలో మెయిన్ శారీ అనుకున్నది ఇలాగయింది. నా ఫేవరెట్ శారీ అనమాట. నేను మా ఇంటి దగ్గర ఒక ఆమెది మ్యారేజ్ అయింది, అప్పుడు నేను చూసా లైట్ కలర్ లైట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. అప్పటి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది. నా పెళ్ళికి కూడా అదే కావాలి అనేసి చాలా షాప్స్ అయితే తిరిగాము. ఫైనల్లీ నాకు కావాల్సింది అయితే దొరికింది. ఈ శారీ మీద కూడా నేనైతే పిక్ యాడ్ చేస్తా, చూసేయండి. ఫైనల్లీ ప్రైస్ గురించి వస్తే కనుక అరౌండ్ 7,000 చేంజ్ పడింది, 7,500 అలా పడింది. ఫైనల్గా నా మొత్తం బట్టలు కాస్ట్ అయితే అరౌండ్ 30,000లో అయిపోయింది. 30,000 to 40,000 మధ్యలో అయిపోయింది. ఇదనమాట. నాకేంటంటే పెళ్ళి బట్టలకి నాకైతే ఎక్కువ ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు. ఏదో అంటే జస్ట్ నార్మల్గా రుచిగానే ఆంతుంది కదా అన్నట్టు నేను కూడా తీసుకున్నాను. ఇదైతే నా ఫేవరెట్ శారీ, నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఈ రెండు అయితే నా ఫేవరెట్. నా శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేసేయండి. ఇంకా 2 శారీస్ అయితే ఉన్నాయి, ఆ క్లిప్స్ అయితే నేను మధ్యలో యాడ్ చేస్తాను. సో ఇంతే ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.